ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో జరిగిన ఇటీవల చోటు చేసుకున్న ఒక విషాద ఘటన సమాజాన్ని కుదిపేసింది. భార్యాభర్తల మధ్య వచ్చిన విభేదాలు, చిన్న చిన్న గొడవలు చివరికి ఒక కుటుంబాన్ని నాశనం చేశాయి. కోపం, ఆవేశం, నిరాశలో భర్త తన ముగ్గురు చిన్నారులపై పెట్రోల్ పోసి చంపి తను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పిల్లలకు ఏమి తప్పు, వారి ఎందుకు బలి చేయాలి అని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. తండ్రి చేసిన పని అమానుషమని, ఎప్పటికీ క్షమించరాని నేరమని అందరూ ఖండిస్తున్నారు. తల్లి కోల్పోయిన బాధను ఊహించుకోవడం కష్టమని అన్నారు. ఇలాంటి ఘటనలు మనకు ఒక పెద్ద బోధ అని. భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు, అపార్థాలు జరగవచ్చు, కానీ వాటిని పరిష్కారం మాట్లాడుకోవడం, క్షమించుకోవడం, పెద్దల సలహాలు తీసుకోవడం, కౌన్సిలింగ్ చేయించుకోవడం వంటివి చేయాలే తప్ప హింస, ఆత్మహత్య, కుటుంబాన్ని నాశనం చేయడం ఎప్పటికీ మార్గం కాదని నిపుణులు పేర్కొన్నారు.